షలోం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము. డ్యూటరానమీ చాప్టర్ 32 వర్స్ 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. Like an eagle that steals up its nest and hovers over its young, that spreads its wings to catch them and carries them aloft. ఈగల్ తన ఎగ్స్ని హ్యాచ్ చేసిన తర్వాత తల్లి పక్షి తండ్రి పక్షి ఇరువురు కలిసి చాలా శ్రద్ధతో తమ బిడ్డను పెంచి పోషిస్తాయి, సంరక్షిస్తాయి. కానీ కొంతకాలానికి పిల్లలుగానే ఉండగానే వాటి గూడును రేగగొట్టి అవి స్వతంత్రంగా బ్రతకటానికి అలవాటు పడేలా పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉంటాయి. వాటంతట అవి ఎగిరేలా ప్రోత్సహించి తిరిగి అవి సేఫ్గా ఉన్నాయో లేవోనని దూరం నుండి పరిశీలిస్తూ సరైన సమయంలో తమ పిల్లలను రెక్కల మీద మోస్తూ ఇలా అన్ని విధాలుగా వాటిని ట్రైన్ చేస్తాయి. కొన్ని సమయాల్లో మనకు కూడా ఇరుకు వంటి స్థితులు ఎదురైనప్పుడు అందరూ విడిచిపెట్టారు, దేవుడు కూడా విడిచిపెట్టేశారు అనే భావన వస్తుంది. నిజానికి దేవుడు అప్పుడే మనలను తన రెక్కల మాటున భద్రపరిచి ఎత్తుకుని నడిపిస్తారు. Many times we see only a small part of the entire scene. ఇక్కడే మనకు విశ్వాస నేత్రాలు కావాలి. We need lens of God. దేవుడు మనలో ఎవరికీ దూరముగా ఉండువాడు కాడు. ఎందుకంటే మనం ఆ దేవాది దేవునికి ఎంతో ప్రత్యేకమైన వారము. ప్రతి ఒక్కరిని ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ ప్రేమతోనూ ప్రత్యేకమైన రీతిలోనూ సృజించారు, ఏర్పరచుకున్నారు. ప్రేమామయుడైన మా తండ్రి, మమ్మను విడువక ఎడబాయక కంటికి కనుపాప వలె కాచి కాపాడుచున్నందుకు యేసు నామములో హృదయమారా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.